అందరికీ నమస్కారం. ఈరోజు జ్యోతిష్య శాస్త్రంలో ఒక ముఖ్యమైనటువంటి శాస్త్రం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అదే మేదిని జ్యోతిష్యం లేక ప్రపంచ గోచారము. ఈ శాస్త్రంలో మనం ముఖ్యంగా దేశ పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు, అలాగే ప్రపంచ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఒక దేశం యొక్క మంత్రులు, ప్రధానమంత్రులు, అధ్యక్షుల యొక్క మార్పులు, అలాగే వివిధ దేశాల్లో ఉత్పత్తి సామర్థ్యాలు, కొన్ని పరిశ్రమల యొక్క లాక్డౌన్స్, అలాగే ఆ దేశం యొక్క ఆర్థిక వృద్ధి తదితర అంశాలన్నీ కూడా ఈ యొక్క ప్రపంచ గోచారంలో చెప్పబడుతూ ఉంటాయి. ఈ శాస్త్రాన్ని మనం అధ్యయనం చేయాలంటే కనుక ముందుగా జ్యోతిష శాస్త్రంలో ప్రాథమిక అంశాలు అనేటువంటివి ఖచ్చితంగా మనం నేర్చుకుని ఉండాలి. అలాగే ప్రతిరోజు దేశ, రాష్ట్ర, ప్రపంచంలో జరిగేటువంటి రాజకీయ, వాతావరణ మరియు ఆర్థిక పరమైనటువంటి విషయాల గురించి అవగాహన కలిగి ఉండడమే కాకుండా ప్రతిరోజు ప్రసార మాధ్యమాల ద్వారా కానీ, న్యూస్ పేపర్స్ తదితర వంటి వాటి వల్ల కానీ సమాచార సేకరణ అనేటువంటిది మనం చేస్తూ ఈ యొక్క శాస్త్రంలో మనం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఈ శాస్త్రాన్ని మనం నేర్చుకోవాలనుకుంటే గతంలో దేశ, రాష్ట్ర, ప్రపంచ పరిస్థితుల్లో ఏ ఏ గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇచ్చి ఉంటాయో వాటి యొక్క విశ్లేషణలు మనం తెలుసుకుంటూ జ్యోతిష శాస్త్ర విజ్ఞానంలో మనం పరిశోధన చేయవలసి ఉంటుంది. ఈ విభాగంలో షేర్ మార్కెట్ కానీ, కమోడిటీస్ కానీ ఎప్పుడు పెరుగుతూ ఉంటాయి అనేటువంటి అంశాలు కూడా మనం తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది. ఈ శాస్త్రంలో విశేషమైనటువంటి కృషి చేసేటువంటి వారు రాశి, గ్రహ, నక్షత్ర కారకత్వాలను మనం పూర్తిగా తెలుసుకొని వాటి యొక్క గోచార సంబంధితమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం అన్వయిస్తూ చెప్పవలసి ఉంటుంది. ఈ యొక్క పాఠాలు ప్రారంభించే ముందు గణపతి భగవాన్ యొక్క ఆశీస్సులు తీసుకుని ఈ యొక్క మేదిని జ్యోతిష పాఠాలను మనం ప్రారంభిద్దాం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. జ్యోతిషం త్రిస్కందాత్మకం. జ్యోతిష్య శాస్త్రం సిద్ధాంతం, సంహిత, హోర అనే విభాగాలుగా మనకి చెప్పబడింది. ముఖ్యంగా మనము నేర్చుకోబోయేటువంటి ప్రపంచ గోచారం లేక మేదిని జ్యోతిష్యం ఏదైతే ఉందో ఇది ఎక్కువగా సంహిత విభాగంలోకి చెందినది. అలాగే ఈ విభాగంలో మనం విశేషంగా ఫలితాలు చెప్పడానికి సిద్ధాంత భాగం కూడా కొంత అవగాహన అనేటువంటిది మనకి ఉండి తీరాలి. సిద్ధాంత భాగం ఎప్పుడైతే బలంగా లేక క్షుణ్ణంగా మనకి అవగాహన ఉందో ఈ యొక్క సంహిత విభాగం అనేటువంటిది వాటిలో విశేషమైనటువంటి ఫలితములు మనం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విభాగంలో విశ్లేషణ పద్ధతుల్లో చాలా పద్ధతులు అనేటువంటివి మన మహర్షులు మనకి అందించారు. దాంట్లో మొట్టమొదటి పద్ధతి రాజాది నవనాయకుల ఆధారంగా. రెండోది దేశం యొక్క జన్మ జాతక చక్రం ఆధారంగా. మూడోది సహజ రాశి చక్రంలో వివిధ దేశాల యొక్క అక్షాంశ, రేఖాంశ ఆధారంగా ఆ రాశిని, దేశం యొక్క రాశిని గుర్తించి గ్రహ మరియు గోచార కలయికలు పరిశీలించడం ద్వారా. నాలుగవది ప్రతి నెల లేక ప్రతి 3 నెలలకు ఒకసారి రవి సంక్రమణం ఆధారంగా
5. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమికి జాతక చక్రం గణించుట ద్వారా, అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి గ్రహముల కలయిక ఆధారంగా అనగా శనికుజుల కలయిక కావచ్చు, శనిగురుల కలయిక కావచ్చు, గురుడు యురేనస్ కలయిక కావచ్చు, ఇటువంటి ముఖ్యమైనటువంటి గ్రహ కలయికలు కానీ గ్రహ కలయికల రీత్యా ఆ గ్రహానికి సంబంధించినటువంటి కలయిక ఏ దేశం మీద ప్రభావం చూపుతుందో వాటి యొక్క విశ్లేషణ ఆధారంగా కొన్ని ఫలితాలు కూడా మనం చెప్పచ్చు. ప్రభావం చూపుతుందో తర్వాత కొన్ని ఈ మేదిని జ్యోతిష్యంలో కొన్ని ముఖ్యమైనటువంటి యోగాలు అనేటువంటివి చెప్పబడుతూ ఉంటాయి.